ఈ పువ్వు ఇలా బయట వేసనా ఏమైంది టైలర్? ఇప్పుడు ఇదంతా ఎందుకు? అయితే మరి నువ్వెందుకు రెడీ అయ్యావు? వద్దన్నాను, కానీ హంసకే రెడీ చేసింది. నాకేం తెలుసు నువ్వు రెడీ అయ్యావని? నేను రెడీ అయ్యాను, మరి అప్పుడే వద్దని చెప్పొచ్చు కదా. ఇప్పుడు చెప్తున్నాను, ఇదంతా వద్దు. అయ్యో దేవుడో, ఈ రక్తమేంద్రా నాయన, ఏటైనదిరా దేవుడా. అయ్యయ్యో, ఏందయ్యా ఇది? ఇంత రక్తం కారిపోతుంది. ఇది అబ్బెట్ట తగిలింది. అక్క, ఏమైంది శివుడు? స్వీట్స్ తెద్దామని వెళ్ళానా, చీకట్లో చూసుకోలేదు. దారిలో పెద్ద రాయి ఉంటే తన్నుకొని పడిపోయాను. తలకి రాయి తగిలింది. అబ్బా! అయ్యో, రక్తం పోతుంది. ముందు కట్టు కట్టాలి. ఏమండి, ఆ కట్టు కట్టండి. కట్టండి. హంసలే. ఈ మాయదారి తాగుడు మొదలెట్టినప్పుడే ఇట్లాంటిదేదో జరుగుతుందని నా కీడు శంకిస్తోంది. నా తాళి గట్టిది కాబట్టి చిన్న దెబ్బతో పోయింది. అదే జరగలేదు ఏదైనా జరుగుంటే. ఆపవే నీ గోల. నీ కేకలకు భయపడి పిల్లలు బయటికి ఎలా వచ్చారో చూడు. ఈ రోజు వాళ్ళ శోభనం అన్న బుద్ధి కూడా లేదా నీకు? మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. ఏమయ్యా? శివుడు, శివుడు, అక్క, శివుడు, నీళ్ళు చల్లక్క. శివుడు, శివుడు, శివుడు. హంస, హాస్పిటల్కి తీసుకెళ్దాం, పద పద. వద్దురా, నాకేం కాదు. ఇంకా మీరు ఎక్కడున్నారంటే లోపలికి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి రా. నీకింత దెబ్బ తగిలితే శోభనం అంటావేంటి? ముందు నీళ్ళు తాగు, తాగు, తాగు శివుడు. అమ్మయ్యా, భగవంతుడా, ఈ రకంగా అడ్డుకట్ట వేసావా? అమ్మా నాన్నలు కాదన్నా కనీసం అత్తామామల ఆశీర్వాదంతో కొత్త జీవితం మొదలు పెట్టాలనుకున్నాను. అప్పటి వరకు ఈ దూరం ఇలాగే ఉండేలా చూడు తండ్రి. నిన్ను కన్నెగా మా అక్కకు అప్పగించాలనుకుంటే మీ శోభనం ఎలా జరగనిస్తానే? నా తల పగలగొట్టుకోవడం కాదు, అవసరం అయితే వీడి తల పగలగొట్టైనా సరే నా మేనల్లుడితో నీ పెళ్లి జరిపిస్తాను.
రేయ్ చూసారా, నేనేం చెప్పానో అదే జరిగింది. నా తమ్ముడు దాన్ని ఎలాగైనా పట్టుకుంటాడని చెప్పానా, పట్టుకున్నాడు చూడండి. మీ ఎవరి వల్ల కానిది నా తమ్ముడి వల్ల అవుతుందని నాకు తెలుసురా. అందుకే 10 ఏళ్ల క్రితం వదిలేసిన వాణ్ణి చావబోతున్నట్టు నాటకం ఆడి మరీ రప్పించాను. అంటే నువ్వు విషయం తాగలేదా పెద్దమ్మా? మరి ఆ రోజు అన్నంలో కలుపుకొని తిన్నావు కదా? అదెంతరా, పెసర గింజంత. అది నా వంటినేం చేస్తుంది. అవసరమైతే ప్రాణాలు తీస్తాను గాని నా ప్రాణాలు తీసుకునేంత పిచ్చిదాని కాదురా. నా పగని పంతాన్ని నా తమ్ముళ్ళలోకి ఎక్కించడానికే ఈ నాటకం అంతా. ఇప్పుడు వాడు విషం పూసిన కత్తి. ఈ కథ మొత్తం వాడితోనే ఎలా నడిపిస్తానో చూడండి. నువ్వు సూపర్ పెద్దమ్మా. నీ పక్కనే ఉన్నావు, నిన్ను హాస్పిటల్ కూడా తీసుకెళ్ళావు. అయినా మాకే అనుమానం రాలేదంటే నువ్వు నిజంగా సూపర్ పెద్దమ్మా. ఇప్పుడు తేరా ముంతకళ్ళు. ఎన్ని సంవత్సరాలైంద్ర కళ్ళు తాగి. అదిరిపోయిందిరా. తీసుకో అమ్మా, ధర్మం చేయండి అమ్మా. అమ్మా, ధర్మం చేయండి అమ్మా. శంకరయ్య, ధరణి, శంకరయ్య, శంకరయ్య నువ్వేంటి ఇక్కడ? ఏమైంది నీకు? ముందులే. అసలు నువ్వు అడుక్కోవడం ఏంటి శంకరయ్య? ఏమైంది? ఏం చేయను ధరణి, ఇంట్లో ఉంటే అమ్మ నీతో పెళ్లి చేస్తానంటుంది. అదంతా అప్పుడు శంకరయ్య, ఇప్పుడేం లేదులే. ముందు నువ్వు ఇంటికెళ్ళు. వద్దు ధరణి, అమ్మ నీకోసం ఇంకా ఎతికిస్తుంది. ఎప్పటికైనా నువ్వు దొరికితే తెచ్చి నాకు పెళ్లి చేస్తుందంట. నన్ను కట్టేసింది ధరణి, బాగా కొట్టింది కూడా. అందుకే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాను. ఇప్పుడు నువ్వు వాళ్ళకి దొరికిన బాధ లేదు ధరణి, నిన్నేమి చేయరు. ఎందుకంటే నేను ఉండను కదా. అయ్యో, నా కోసం ఆలోచించి నువ్వు ఇలా బిచ్చం ఎత్తుకుంటావా? నాకేం కాదు శంకరయ్య, ముందు నువ్వు ఇంటికెళ్ళు. లేదు ధరణి, మా అమ్మ సంగతి నీకు తెలీదు. పట్టుబట్టిందంటే అంతే. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే మళ్ళీ నిన్ను ఎత్తుకుతారు, నేను తెచ్చి పెళ్లి చేస్తానంటారు. వద్దు ధరణి. అయ్యో, పెళ్లిలో అలా జరిగిందని కోపంలో అలా అనుంటుంది శంకరయ్య. ఎప్పుడు అలాగే ఆలోచిస్తుందా? పాపం, నువ్వెక్కడికి వెళ్ళావోనని నీకోసం ఎంత బాధపడుతుందో ఏంటో. వెంటనే నువ్వు ఇంటికెళ్ళు. అయ్యో ధరణి, మా అమ్మ గురించి చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? మా అమ్మ అంత తొందరగా మర్చిపోదు ధరణి. అనుకున్నది చేయటానికి ఏదైనా చేస్తుంది. నాకు ఇక్కడ బాగానే ఉంది లేదు ధరణి.
నువ్వు ఆదిత్య బాబు సంతోషంగా ఉండండి, అది చాలు. అరే చెప్తుంటే అర్థం కావట్లేదా? నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చిందని తెలిసి నేను ఎలా సంతోషంగా ఉండగలను? శంకరయ్య, నాకు పెళ్ళైపోయింది. ఇప్పుడు నేను వేరొకరి భార్యని. మీ అమ్మే కాదు, ఎవరొచ్చినా మమ్మల్ని విడదీయలేరు. నువ్వు అనవసరంగా భయపడి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. ఇంటికెళ్ళు. వద్దు ధరణి. శంకరయ్య, నువ్వు చేస్తుంది చాలా తప్పు. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఇప్పుడే ఇంటికెళ్ళు. అరే వెళ్ళమని చెప్తున్నాను కదా. సరే ధరణి, నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తున్నా. కానీ మా అమ్మ సంగతి నీకు తెలీదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇందా నువ్వే తీసుకో. ఈ సైదమ్మ పంతమేంటో అర్థం కావట్లేదు. నాకు పెళ్ళైపోయింది కదా, ఇంకా ఎందుకు ఇలా ఆలోచిస్తుంది? పాపం, తన వల్ల శంకరయ్యకి ఎన్ని బాధలో. నేను ఏ అమ్మాయిని మొదటిసారి చూసి కోడలిగా రావాలని కోరుకున్నానో ఆ అమ్మాయినే కోడలిగా వచ్చేలా చేస్తున్నావు. మరి నా బిడ్డ విషయంలో ఎందుకు దయ చూపించటం లేదు? వాడిని క్షేమంగా నా దగ్గరకు చేరేలా చూడు తల్లి. ఏంటండి అపశకునం? వాడు క్షేమంగా రావాలని కోరుకున్నప్పుడే ఇలా జరిగిందేంటి? కిటికీలు తెరిచున్నాయి వేదవతి. గాలి కొంచెం ఎక్కువ వీచి దీపం కొండెక్కిందంతే. దానికెందుకు కంగారు పట్టాం? ఇంతకు ముందు కూడా కిటికీలు తెరిచే ఉన్నాయండి. ఇంతే గాలి లోపలికొస్తుంది. అయినా నాని గురించి మొక్కుకున్నప్పుడే ఇలా ఎందుకు జరిగింది? ఏదో యాదృచ్ఛికంలే. ప్రతిదానికి భయపడితే ఎలా? దీపం వెలిగించు. నా బిడ్డకి ఏ ఆపద కలగకుండా క్షేమంగా ఉండేలా చూడు. ఏంటండి ఈ అపశకునాల మీద అపశకునాలు? దీపం అంటే గాలి కొండెక్కిందనుకోవచ్చు, హారతి కూడానా? పైగా ఇప్పుడు గాలి కూడా లేదు. నా మనసు ఏదో కీడు శంకిస్తోందండి, భయం వేస్తోంది. ఏం కాదు వేదవతి, నిన్ననే మృత్యుంజయ హోమం కూడా చేశాం కదా, ఇంకా భయం ఎందుకు? దండం పెట్టుకో. అది నా కోడలిగా నా ఇంటి దీపం అన్నా వెలిగించాలి, లేకపోతే దాని తల దగ్గర దీపం అన్నా వెలగాలి, అంతే.
అంతకు మించి వేరే రాత దానికి రాసి లేదు. ధరణి దొరికింది సరే పెద్దమ్మా, శంకరన్న రావాలి కదా. తప్పిపోయిన పట్టుకోగలం కానీ తప్పించుకు పారిపోయిన దొరకరు పెద్దమ్మా. శంకరన్ రావడం డౌటే. అమ్మా వచ్చాడ్రా నా కొడుకు వచ్చాడ్రా. శంకరయ్య, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఏమైపోయావు? ఏమన్నారా? శంకరయ్య రాడా? వచ్చాడు చూడండిరా నా కొడుకు. అలా చూస్తారంట్రా? వెళ్ళి దిష్టి తీసుకురండి. అలాగే పెద్దమ్మా. ఇదిగో పెద్దమ్మా. అమ్మా ఇవన్నీ ఇప్పుడు ఎందుకే? ఎందుకంటావేంట్రా తింగర సన్నాసి? ఎక్కడెక్కడో తిరిగొచ్చావు, దిష్టి పడదు. నువ్వెప్పుడెప్పుడు వస్తావో తెలియక రాగానే తీద్దామని దిష్టి రెడీ చేసుంచాన్రా. వెలిగించరా, వెలిగించు. దిష్టంతా పోయి ఈసారైనా ఏదో మధ్యలోకి రాకుండా 3 ముళ్ళు వేసేయాలరా. అమ్మా ఏంటమ్మా 3 ముళ్ళ? మళ్ళీ నాకు పెళ్లిగని చేస్తున్నావా ఏంటి? పిల్లెవరు? ఇంకెవర్రా? నువ్వు తాళి కట్టబోతుంటే పెళ్లి పేట్ల మంచి పారిపోయిందే ఆధారనే. అమ్మా నీకు పిచ్చిగని పట్టినదేంటే? ఆదిత్య బాబు ధరణిని పెళ్లి చేసుకుంటే మళ్ళీ నాకిచ్చి పెళ్లి చేస్తానంటావేంటి? నేను ఇంట్లో నుంచి పారిపోయినా నీకు బుద్ధి రాలేదు. నీకే బుద్ధి లేక పారిపోయావరా తింగర సచ్చినోడా? ఎంత ఖర్చు పెట్టి పెళ్లి ఏర్పాటు చేస్తే నా పరువు తీసి నా కొడుకుని పిచ్చోడ్ని చేసి పారిపోయిన దాన్ని ఎలా వదిలేస్తాననుకున్నావరా? ఈ సైదమ్మ శబదం చేసిందంటే చేసి తీరుతుంది. వీళ్ళెవరి వల్ల కాలేదని నా తమ్ముడిని పిలిపించాన్రా. వాడు పట్టుకుందాన్రా దాన్ని. నువ్వెప్పుడొస్తావని ఎదురు చూస్తున్నాన్రా. వచ్చావు కదా, రేపో మాపో దాన్ని అప్పగిస్తాడు. దాని మెడలో నువ్వు తాళి కడతావు. శంకరయ్య, నీకు పిచ్చి కనపట్టిందేట్రా? నీకు పిచ్చి ముదిరి పాకన పడింది. నువ్వు ఇలాంటి దానివని తెలుసు, అందుకే నేను రాకూడదు అనుకున్నా. కానీ ఆ అమాయకురాలు ధరణి ఉంది కదా, నీ సంగతి తెలియక పాపం మీ అమ్మ ఏడుస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళు అంటే ధరణి మాట కొట్టలేక వచ్చానే. కానీ నీ పిచ్చి ఇంకా తగ్గలేదు. నీలాంటి పిచ్చి దానికి కొడుకుగా ఉండటం కన్నా ఆ గుడి మెట్ల దగ్గర ఆడుకొని తినటమే మంచిది. నువ్వు వద్దు, నీ పెళ్లి వద్దు. ధరణి మంచిదిరా, ధరణికి అన్యాయం చేయకండి, వదలండి రా. ధరణి మంచిదిరా. అమ్మా వద్దమ్మా, కావాలంటే నాకు వేరే సంబంధం చూడవే. నీలాగా నాలాగా నల్లగా ఉన్నా పర్వాలేదే, పెళ్లి చేసుకుంటాను. ధరణికి మాత్రం అన్యాయం చేయకే. నోర్మీరా, నోర్మీ. నువ్వు వస్తావని హారతి పళ్ళెం సిద్ధం చేసుంచానురా. అలాగే నా చావుకి పాడు కూడా సిద్ధం చేసుంచాను. చూడు, నువ్వు ధరణికి తాళి కట్టేదాకా ఆ పాడి అలాగే ఉంటది. నువ్వు పెళ్లి చేసుకోకుండా మళ్ళీ పారిపోతే ఆ పాడి నా శవాన్ని మోసుకెళ్తాది. నీ పెళ్ళ నా చావా ఏదో ఒకటి తేల్చుకో. అమ్మ వద్దే. రే తీసుకెళ్ళండి లోపలికి. కాళ్ళు చేతులు విరగొట్టి పెళ్లి చేయిస్తా. ధరణి అయిపోయేవే నా చేతిలో.
ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? దేని గురించి అయితే ఏంటిలే, నా ఆలోచనల్ని బాధని పట్టించుకునే వాళ్ళెవరున్నారు ఇంట్లో? ఏం బాధ ఉందో చెప్పు. నీ కూతురు గురించే కదా. అవునే, దాని గురించే ఆలోచన. రాత్రంతా ఏవో పిచ్చి పిచ్చి కలలు వస్తూనే ఉన్నాయి. ఏదో కీడు జరుగుతున్నట్టు, ఏదో ఆపదలో ఉన్నట్టు ఒకటే పీడ కలలు. అదెలా ఉందో ఏమైందోనని భయంగా ఉందే. అదెక్కడుందో నీకేమైనా తెలుసా? తెలిస్తే చెప్పవే, ఒక్కసారి చూడాలనుంది. చెప్పాను కదమ్మా, అలా నడుచుకుంటూ రోడ్డు మీదకెళ్ళు. ఏ రోడ్డు పక్కన బజ్జీలో సమోసాలో వేసుకుంటూ కనిపిస్తుంది. ఆపవే, అసలు ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావు? ఎంత కాదనుకున్నా, ఎంత కోపం ఉన్నా అది నీ తోడబుట్టిందే. ఇద్దరు కలిసి పుట్టారు. కొంచెమైనా అభిమానం లేదా? ఎక్కడుందో ఎలా ఉందోనని కొంచెం కూడా ఆలోచన లేదా?